ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. పోసానికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సిఐడి అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన బయటకొచ్చే అవకాశం ఉందా, లేక మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కోరే అవకాశం ఉందా అనే చర్చ అప్పుడే మొదలైంది. దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారని, సినీ రంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళిపై సుమారు 18 కేసులు నమోదయ్యాయి. అయితే దాదాపు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఇకపై ఆయన బయటకొచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకొచ్చిన నేపథ్యంలో సిఐడి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు 3 సార్లు అరెస్టై రిమాండ్ విధించగా 3 సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు పోసానిపై కేసు నమోదు చేసి పిటి వారెంట్పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకొస్తారని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా సిఐడి పిటి వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. అంతేకాకుండా ఈ నెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కస్టడీకి కూడా ఇచ్చింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై 2 రోజుల క్రితం విచారణ జరగగా న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా గుంటూరు సిఐడి కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులోనూ పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మొత్తం 18 కేసుల్లోనూ పోసానికి బెయిల్ వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని కేసుల్లో 41A నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదైన నేపథ్యంలో ఏ జిల్లా నుంచైనా పోలీసులొచ్చి పిటి వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా, లేక బెయిల్పై విడుదలవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే కేవలం 41A నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఇకపై పోసాని బయటకొచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. శనివారం ఆయన విడుదల అవ్వొచ్చని అంటున్నారు.